ఆ రోజు మా హోటల్కొచ్చి ఇదే గదిలో దిగారు. ఇదే గది. ఎలాగైనా ఇక్కడ ఊహను చంపాలనుకుంది రమ్య. కానీ టైం బాగోక తనే చచ్చిపోయింది. అప్పట్నుంచి ఈ గదిలో దెయ్యమై తిరుగుతుంది. ఏంటి దెయ్యమా? స్టోరీ ఇంట్రెస్టింగ్ గా ఉంది. నువ్వు కంటిన్యూ. ఈ గదిలో భార్యాభర్తలు ఎవరు దిగినా సరే భార్యపై పగబడుతుంది. ఇలాగే భార్య వస్తువులన్నీ పాడు చేస్తుంది. వీలైతే భార్యను చంపేస్తుంది. ఇది పెళ్లాలపై పగబట్టిన ఒక ప్రియురాలి ఆత్మకథ. ఆ దెయ్యానికి ఇప్పుడు టార్గెట్ నువ్వే. నన్ను టార్గెట్ చేయడం ఏంటి? మరి అర్జున్ భార్యవి నువ్వే కదా? ఆల్ ది బెస్ట్ ఇందు. ఆఖరికి నీ చావు ఊరి కాని ఊరిలో మనిషి కాని దెయ్యం చేతిలో రాసి పెట్టుందన్నమాట. ఓకే అర్జున్, ఇందు చచ్చిపోయి శవం అయ్యాక నాకు కబురు పెట్టు. నా రూమ్ కి షిఫ్ట్ అవుతూ గాని. అలాగే. అలాగే. బావా, నేను దయ్యం చేతిలో చచ్చిపోతానా బావా? నాకు అంత అదృష్టం కూడానా? ఏంటి? అదే నీ అదృష్టం ఎలా ఉంటే అలా జరుగుతుంది అంటున్నాను. శ్రీ హనుమాన్ అంజనాసూను వాయుపుత్రో మహాబలః. మన దగ్గర రహస్యం బట్టబయలేందని కుండ బద్దలు కొట్టేశారన్నమాట. ఊరందరినీ పిలిచి బట్టలు పంచి పెడుతున్నారు. వాళ్ళేం చేస్తే మనకెందుకు? అయినా వాళ్ళ నువ్వేదో చేస్తారన్నావు కదా. పిల్లాన్ని శత్రువుని చేస్తానని, వాళ్ళ చేతుల్లోనే చంపిస్తానని. ఇంకెప్పుడు? ఇప్పుడే. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్.
ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,